ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. తన చిత్తానుసారంగా తన ప్రణాళికలో మన కోరికలన్నీ తీర్చే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని మహాశక్తి గల నామమున నేటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ, సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో నీవేమి కోరుచున్నావు, వాట్ ఈస్ యువర్ డిజైర్ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలత మణికుమార్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని వినిపిస్తున్నాం. సందేశానికి ముందుగా ఈ ఉపోద్ఘాత గీతాన్ని విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో డైలీ డివోషన్కి సంఘమంతటికి ఆహ్వానం అండి. అందరూ బాగున్నారా? ప్రభు నామంలో అందరూ బాగున్నారని ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు డైలీ డివోషన్ ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడా, ప్రార్థన ఆలకించువాడా, నిజముగా నీకు మొరపెట్టు వారికి సమీపముగా ఉండు మా తండ్రి. మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినలేఖన భాగముల ద్వారా ప్రభువా నాతోనూ మాతోనూ మాట్లాడుమని మా ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి లేఖన భాగములు వాట్ ఈజ్ యువర్ డిజైర్, మీ యొక్క కోరిక ఏంటి? మరి యేసు ప్రభువు సశరీరుడుగా ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని రకాలైనటువంటి కోరికలను కోరుతూ వచ్చారు. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూసుకోవాల్సింది
జెబెదయి కుమారుల తల్లి అయినటువంటి సలోమిని. మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో 20-21వ వచనాలు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. చూడండి, ఈ తల్లి యొక్క కోరిక ఎంత గొప్పది కదా. మరి తల్లులంగా మనం కూడా మన పిల్లల విషయంలో చాలా రకాలైనటువంటి కోరికలను కలిగి ఉంటాం. నా కుమారుడు లేదా నా కుమార్తె ఈ విద్యను అభ్యసించాలి, ఈ ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి, డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అన్ని రకరకాలైనటువంటి ఆలోచనలతో మనము ముందుకు సాగేవారిగా ఉంటాం. వారి కొరకు చాలా ప్రయాసపడతాం. అయితే ఇక్కడ జెబెదయి కుమారుల యొక్క తల్లికి ఒక కోరిక ఉంది. ఏంటి అది అనంటే, యేసు ప్రభువు యొక్క కుడివైపున ఎడమ వైపున తన పిల్లలు ఉండాలి అని చెప్పి. అందరికీ ఉంటది కదా, మనకు కూడా చాలా ఇష్టం మన పిల్లలు దేవునికి సమీపముగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే వారిగా మన పిల్లలు కూడా ఉండాలి అన్నటువంటి ఈ కోరిక. అయితే ప్రభు అంటా ఉన్నాడు, నీవు కోరునది ఏమి అని చెప్పి ఆమెను అడుగుతా ఉన్నాడు. నీవేమి కోరుచున్నావు అని చెప్పి. ఈరోజు దేవుడు మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు, నీవేమి కోరుచున్నావు, నీ కోరిక ఏంటి, నీ హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏంటి. చాలా రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావా ఒక అంశాన్ని బట్టి, ఆ అంశము మరి ఆ యొక్క ప్రార్థన మనవికి ఇంకా జవాబు రాలేదా? అయితే దేవుడు ఈరోజు అడుగుతా ఉన్నాడు, నీవు కోరునదేంటి, అది దేవుని దృష్టిలో ఉత్తమమైనదిగా ఉందా, దేవునికి అంగీకారమైనటువంటిదిగా ఉందా? చాలాసార్లు చాలా మనము అడుగుతూ ఉంటాం. మనకేమి కావాలో మనకంటే ముందుగా దేవునికి తెలుసంట. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకు త్వరగా జవాబు వస్తుంది, కొన్ని ప్రార్థనలకు చాలా ఆలస్యంగా జవాబు వస్తుంది. అట్లా అయినంత మాత్రాన దేవుడు మన ప్రార్థనను మర్చిపోయిండు అని కాదు, మన మనవిని ఆయన త్రోసివేసిండు అని కాదు, కానీ మన ప్రార్థనలన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయంట. తన సొంత సమయంలో ఆయన వాటికి జవాబును దయచేస్తాడంట. అయితే ఈ జెబెదయి కుమారుల తల్లి కోరుతా వచ్చింది, మరి వారి జీవితంలో ఆ కోరిక నెరవేరుతూ వచ్చిందా? ఇక్కడ ఈ లేఖన భాగంలో అయితే ప్రభు అంటా ఉన్నాడు, మరి మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని వారిని అడిగితే వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఏం చెప్తారు అని అంటే, మేము త్రాగుదుము అని చెప్తా ఉన్నారు. చూడండి, ప్రభు యొక్క గిన్నె శ్రమలతో కూడినటువంటి గిన్నె. అయితే మరి మన పిల్లలకు మనం ఏదైనా ఇయ్యాలనుకున్నప్పుడు మనం అన్ని శ్రేష్టమైనవి ఇస్తాం. మనం ఎంత బాధపడ్డా సరే, మనం ఎంత కష్టపడ్డా సరే, మన పిల్లలకు ఆ కష్టం తెలియకూడదు, ఆ బాధ తెలియకూడదు అని చెప్పి వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని కోరుతాం. అయితే వీళ్ళు అంటా ఉన్నారు, మేము త్రాగగలము అని చెప్పి అంటా ఉన్నారు. నిజంగా వారు తాగినటువంటి గిన్నె ఎటువంటిది? మరి ఈ యొక్క జెబెదయి కుమారులు ఎవరండి? యాకోబు, యోహానులు కదా. యాకోబు, యోహానులు యేసు ప్రభువు శిలువ మరణము తర్వాత మరి మొదటి స్టెఫెను కంటే ముందుగా శిరచ్ఛేదనము చేయబడింది ఎవరికి అనంటే యాకోబుకే. తర్వాత మరి యేసు ప్రభు శిష్యులలో చివరిగా మరి సహజంగా మరణించింది ఎవరు అనంటే యోహానే. యేసు ప్రభు యొక్క ప్రియ శిష్యుడైనటువంటి యోహాను మాత్రమే. చూడండి, ఎన్నో శ్రమలను అనుభవిస్తూ వచ్చాడు యోహాను కూడా. సహజ మరణము అంటే శిరచ్ఛేదనం చేయబడలేదు, కానీ ఆయనను మరి గడిచిన దినాల్లో కూడా మనం చూసుకుంటూ వచ్చినాం. వేడిగా సలసల మసులుతున్నటువంటి నూనెలో వేసినప్పటికీ ఆయన చనిపోలేదు. చనిపోకపోతే ఆయనను తీసుకొని పోయి పద్మాసు ద్వీపంలో ఒంటరిగా విడిచిపెట్టినారు. చుట్టూ నీళ్లు ఉన్నాయి, అక్కడ ఆయనకు ఎవ్వరు కూడా సహాయకులుగా లేరు, ఆయనతో మాట్లాడే వాళ్ళు లేరు. మరి అటువంటి స్థితిలో అక్కడ ఆయన ప్రకటన గ్రంథాన్ని రాస్తూ వచ్చాడు. ఇదంతా కూడా మనకు తెలుసు. అయితే యేసు ప్రభువు పొందినటువంటి శ్రమలలో ఆయన గిన్నెలలోనిది వీళ్ళు కొద్దిగైనా త్రాగగలిగేటువంటి ధన్యత ఈ బిడ్డలకు దక్కుతూ వచ్చింది. మరి యుగాయుగములు భూమి ఆకాశము ఉన్నంత వరకు కూడా ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాం.
ఆయన యొక్క రాకడను గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. జరగబోయేటువంటి సంగతులను దేవుడు యోహానుకు బయలుపరిచినట్లుగా చూస్తాం. నిజంగా అది ఎంత ధన్యత! నీ రాజ్యములో నా పిల్లలు ఒకరు కుడివైపున ఒకరు ఎడమ వైపున ఉండాలి అని చెప్పి ఆ తల్లి కోరుకుంటూ వచ్చింది. అయితే ఆ రాజ్యము, నిత్య రాజ్యము యొక్క మర్మములు యోహానుకు బయలుపరచబడము దేవుని చిత్తమైతూ వచ్చింది. చూడండి, తల్లి ప్రార్థన నిజంగా ఆ బిడ్డలను ఆత్మీయంగా అంత ఐశ్వర్యంలోనికి తీసుకురాగలుగుతూ వచ్చింది. అయితే మనం ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజును, దావీదైనటువంటి భక్తుడు కూడా 2వ సమూయేలులో 7వ అధ్యాయము 28వ వచనము మరి 29 ఈ 2 వచనాలలో చూసుకున్నట్లయితే దావీదు మహారాజు అంటాడు కదా, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించు అని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. దేవుడు దావీదును ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. దావీదు దేవుని మందిరము కట్టాలని ఆశపడ్డప్పుడు, నీవు కాదు, నీ గర్భవాసము నుండి వచ్చేటువంటి కుమారుడు కడతాడు అని చెప్పి ఆ యొక్క కుమారుడిని నేను కోరుకుంటున్నాను అని దేవుడు అంటాడు. మరి సౌలుకు దూరమైనట్లా నా కృప నీకు దూరం కాదు అని చెప్పి ఆ అధ్యాయం అంతా మాట్లాడిన తర్వాత చివరి వచనంలో దావీదు అంటాడు కదా, తరతరములు నా పిల్లలు సింహాసనంలో ఉండాలి అని దావీదు కోరుకోలేదు, కానీ ఏం కోరుకుంటూ వచ్చాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించు అని. ఇట్లాంటి కోరిక మనకుందా? నిజంగా ఈనాటి దినాలలో మనం ఏం కోరుకుంటా ఉన్నాము? అనేకమైనటువంటివి, లోక సంబంధమైనటువంటివి కోరుకుంటాం. నిజంగా ఆశీర్వాదింపబడము దేవుని చిత్తమే, కానీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నామా? మన కుటుంబము దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలి అన్నటువంటి ఆ యొక్క ఆకాంక్ష మనలో ఉందా? కుటుంబంతో దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి అన్నటువంటి కోరిక మనలో ఉందా? దావీదు మహారాజు మరి ఆయనకి ఏమీ తక్కువ లేదు, కానీ ఆ యొక్క గుడారములో ఉన్నటువంటి దేవుని సన్నిధికి తన కుటుంబముతో రావాలని ఆశపడతా ఉన్నాడు. కుటుంబముతో దేవుణ్ణి ఆరాధించాలని ఆశపడతా ఉన్నాడు. మరి మనం అనుకుంటాం కదా, ఎవరికి ఉండదు సిస్టర్, కుటుంబంతో దేవుని మందిరానికి రావాలని ఎవరికి ఉండదు? నా భర్త సహకరించట్లేదు, నా పిల్లలు సహకరించట్లేదు అని చెప్పి, నా భార్య సహకరించట్లేదని. భార్య భర్తలు మా పిల్లలు సహకరించట్లేదు, సండే ఒక్కటే మాకు లీవు, మేము బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటారు, రెస్ట్ కావాలనుకుంటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. అయితే వాళ్ళతో మీరు మాట్లాడండి, మా కోరిక ఇది, మా యొక్క ప్రార్థన ఇది, కుటుంబముతో దేవుని సన్నిధిలో ఉండాలి, ఒక్క 2 గంటలు దేవుని మందిరంలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి అన్నటువంటిది మా కోరిక అని చెప్పి బిడలతో మీరు మాట్లాడండి. ఒకవేళ వారు వినకపోతే, లోబడని వారిగా ఉంటే వారి కొరకు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, దావీదుకి ఇచ్చినటువంటి ధన్యతను నాకు దయచేయి, నా కుటుంబానికి దయచేయి అని చెప్పి దావీదులాగా దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టండి. మౌనంగా చేస్తున్నటువంటి ప్రార్థన తప్పక దేవుడు వింటాడు. ఆ ప్రార్థనకు తప్పక దేవుడు జవాబును దయచేస్తాడు. ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే ఇంకొక భక్తుడు ఉన్నాడు. సామెతలు మరి 30వ అధ్యాయములో ఆగూరు అనేటువంటి భక్తుడు దేవుని కోరుకుంటా ఉన్నాడు. 2 మనవులు నేను నిన్ను కోరుకుంటున్నా అని చెప్పి. ఏంటి అవి అనంటే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. చూడండి, ఐశ్వర్యం వద్దని ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు కదా. అందరూ ఐశ్వర్యవంతులుగా చేయబడాలి, మేము బాగుండాలి, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడతారు. కానీ ఇతను అంటా ఉన్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. నిజంగా ఇలాంటి ప్రార్థన, ఇలాంటి కోరిక మనం దేవుని ఎప్పుడైనా కోరుతూ వచ్చినామా? ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చినామా? నాకు, నా కుటుంబానికి అబద్ధములను దూరంగా ఉంచు, నేను, నా పిల్లలు వ్యర్థమైన వాటిని అనుసరించకూడదు, నా కుటుంబానికి పేదరికమైనను ఐశ్వర్యమైనను దయచేయకు ప్రభువా అని చెప్పి, తగినంత దయచేయి అని చెప్పి ఈ యొక్క ఆగూరు భక్తుడు అడుగుతా ఉన్నాడు. ఎందుకు? పేదరికం వస్తే దొంగిలించి మరి దేవుని నామమునకు నేను అవమానము తీసుకొస్తానేమో అని చెప్పి అంటా ఉన్నాడు. అవును, క్రైస్తవ జీవితము, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘము దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈ సమాజంలో
నిజంగా మనల్ని బట్టి, మన కుటుంబాలను బట్టి ఎక్కడైనా దేవుని నామం అవమానపరచబడతా ఉందా? ఒకసారి పరీక్షించుకొని దేవుని సన్నిధిలో దావీదు వలె, ఆగూరు వలె ప్రార్థిస్తూ మన కుటుంబాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకుందాం. మన పిల్లలు మరి సలోమి పిల్లల వలె ప్రభు కొరకు క్రయాన్ని చెల్లించేటువంటి బిడ్డలుగా ఉండునట్లు, వారి కొరకు దేవుని సన్నిధిలో గోజాడేటువంటి బిడ్డలముగా మనము, మన సంఘం ఉండునట్లు దేవుడు తన కృపను దయచేయునుగాక. ఆమేన్. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా, ఘనము కోరుతావా, ధనము కోరుతావా, ఘనము కోరుతావా, అల్పకాల పాప భోగములను కోరుతావా. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. జ్ఞానమును అడిగాడు, పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు. సొలొమోను ఆనాడు బలమును పొందాడు, బలవంతుడయ్యాడు. బలహీనతలో పడి పోయాడు సంసారు. జ్ఞానులు బలవంతులు బందీలైపోగా, బలహీనుడవైన నీవు ఏమి కోరుతావు? ప్రభు కృపను కోరుతావా?